మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామంలో మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి మద్దతుగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రైతులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన్నే శ్రీనివాస్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఏ విధంగా కనిపించిందో ఆ విధంగా ఇవాళ 30 చెక్ డ్యామ్లు కట్టి మొత్తం నీళ్లు అందించి ఇవాళ ఎంత గొప్ప కార్యక్రమాలు చేసిందో ఎప్పుడు చూసినా 24 గంటలు ఎప్పుడు చూసినా కానీ కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇవాళ ఒక్క ఎమ్మెల్యే కనిపిస్తున్నామా? ఒక్క ఎమ్మెల్యే మన ఊరికి వచ్చి వస్తారా? ఆలోచన చేసుకోండి. అంటే ఇలా కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉండదు చూసుకోండి. ఇలా స్కీమ్లు అయిపోయింది. ఈ ఎలక్షన్ అయిపోతే టోటల్ స్కీమ్లను కూడా బంద్ చేస్తారు కాంగ్రెస్. ఇలా చాదం అయితే లేదు వాళ్లకు. ఈ స్కీములు, ఈ హామీలు ఇచ్చి భయం అవుతుంది మీ ముంగట రానికి. ఏం మాట్లాడుతావు? ఏం సంగతో? ఇలా ఆసరా పెన్షన్లు లేవు, 2000కి 4000 ఇస్తామన్నారు. మరి ఇంట్లో ఉండే ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ఒక్క నిర్ణయాన్ని ఇచ్చిండ్రా? ఒక్క ఇదన్నా? తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నారు, ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు. అదే మళ్ళీ ఇన్ని ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇస్తున్నారు కట్టుకోవాలి. ఇక్కడ కర్ణాటక అప్పర్ ప్రాంత ప్రాజెక్టుకు కర్ణాటక రాష్ట్రానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం మనం ఏం పాపం చేసింది? మరి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రము మన భారతదేశంలో ఉండదా లేదా? మళ్ళీ నరేంద్ర మోడీకి సో ఉండదా లేదా? ఆలోచన చేసుకోండి. గురించి కాదు, మీ సొంతంగా ఆలోచన చేసుకోండి. ఎవరు ఏం చేసిండ్రు? ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే పలికే నాయకుడు. ఎప్పుడు చూసినా మీ కాన్స్టిట్యూన్సీ లోపలనే, మీ అందరినీ ఎప్పుడు చూసినా సొంత గ్రామం ఇక్కడనే అన్నాసాగర్ గ్రామంలో ఉండి రాత్రింబవళ్ళు మీ కొరకు 6 నిమిషాలు పనిచేసే నాయకుడు. మీకు ఏమి కావాలన్నా ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు ఎలక్షన్ లో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ క్రమంగా ఇవాళ తెలంగాణ సాధించుకొచ్చి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఎన్ని పనులు చేసిండో అందరికి తెలుసు. మేము చెప్పాలి కాదు, ప్రతి ఒక్కటి ఒక్క స్కీమ్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 4 స్కీములు పెట్టే మీకు మనకు 20 స్కీములు చేసిండు. ఇవాళ చూస్తున్నారు. ఇవాళ మీరు ప్రతి ఊర్లో ఇవాళ మన రైతులు ఏ విధంగా బాగుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలు ఎంత సంతోషంగా ఉన్నారు. వచ్చిన 2014లో వచ్చిన 6 నెలలకే 24 గంటల కరెంటు ఇటు రైతులకే కాకుండా ఇండస్ట్రీస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడిచే ప్రతి ఒక్క పరిశ్రమకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. గతంలో ఉంటుండే 5-6 గంటల కరెంటు ఉంటుంది, దాంతో ఉపయోగం లేకుంటుండే. ఇవాళ కరెంట్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, అదేవిధంగా రైతు బంధు పెట్టుబడి సాయం ఇచ్చిండు. ఏదన్నా అనివార్య కార్యక్రమాల వల్ల ఏదైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోయే రైతుకు కూడా ఒక్క గుంట ఉన్న 5 లక్షల రూపాయలు 8 రోజులు కాకముందే మన అకౌంట్లలో పడ్డాయి. ఇంత అంటే ఆలోచన విధానము కానీ ఉండే బీద ప్రజలు కానీ ఆలోచన చేసిన ప్రభుత్వము కేసీఆర్ గారిది. కాబట్టి ఈ విధంగా చేసింది. రైతులను ఏ విధంగా బాగుపరచాలి, రైతులకు కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, 24 గంటల కరెంటు కాదు ఇవాళ రైతు బంధు ఇచ్చి, పెట్టుబడులు ఇచ్చి, ఈ విధంగా చేసి పండించిన పంటను మళ్ళీ కొని మనం అకౌంట్లో పడ్డాయి. చిన్న గింత రైతులకు సమస్య లేకుండా ఇట్లా ముళ్ళు ఇరికితే నోటితో పట్టి గుంజిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఎప్పుడు చూసినా, ఏ విషయం చూసినా, ఏ మీటింగ్ పెట్టినా పల్లెలు రైతుల గురించే మాట్లాడాలి. ప్రాజెక్టులు ఇవ్వాల ఆలరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడనే కరోనా ప్రాజెక్టు ఇవాళ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఏం ఆలోచన చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎన్ని స్కీమ్లు ఇచ్చింది ఉన్నా అవి కానీ ఏదే తాహతులే శాత కానీ ఇవాళ వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఒక్కసారి చూడండి. కనీసం ఉన్న స్కీమ్లు అన్ని ఇస్తున్నారా? ఇవాళ రైతు బంధు అందరికి పడదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. రైతులు ఇవాళ మీరు ఆలోచన చేసుకోండి. రైతు బంధు లేదు, కరెంటు చక్కగా లేదు, పండించిన పంట కూడా కొనడం లేదు. అదేవిధంగా ఇవాళ గొప్ప చెప్పింది షాదీ ముబారక్, ఏదైతే కళ్యాణ లక్ష్మి ఆడపిల్లల పెళ్లికి వచ్చే క్రమంలో మేము ఈ ₹1,00,000 కాదు ఇంకా తులం బంగారం కూడా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇస్తుందా? ఒక్కరికన్నా తులం బంగారం ఇచ్చిందమ్మా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా ఆలోచన చేయండి. ఇలా స్కీమ్లు ఏ విధంగా పెట్టిండో. రైతు బంధు ప్రపంచంలో ఎక్కడ లేదు. రైతు బంధు ఇలా ఎందుకంటే రైతులు కరెంటు లేక, నీళ్ళు లేక, పెట్టుబడి లేక ఆత్మహత్య చేసుకున్న సమయంలో
రైతు బంధు ఇన్ని ఇచ్చి మనం పెట్టుబడి కూడా ఇస్తే వాళ్ళు కొద్దిగా సంతోషంగా పనిచేసుకుంటారు. మంచిగా ఇవాళ దేశానికి ఇవాళ ఈ మనము మన రైతులకు తెలంగాణ రైతులకు అన్నం పెట్టే స్థాయికి పెరిగిపోయింది. ఇవాళ ఇంత గొప్ప పంటలు పండిస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ కాన్సెన్స్ చూస్తే గతంలో అంటుండేవి అక్కడ ఆంధ్రలోనే పంటలు పండుతాయి, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాల్లోనే పండుతున్నాయి పంటలు.